అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను శేఖర్ వేములవాడ నుండి. మనం ఈరోజు మన దేశంలోనే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి వెళ్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే, వేములవాడ రాజన్న యొక్క అభివృద్ధి పనులు జరుగుతున్నాయని. మనం ఈరోజు వేములవాడ ఆలయం దగ్గరికి వెళ్ళి అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే భక్తులకి దర్శనాలు ఎక్కడ కల్పిస్తున్నారో తెలుసుకుందాం. చలో వెళ్దాం పదండి. మనమైతే ప్రజెంట్ వేములవాడలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నాము. బస్సులో వచ్చిన వారు ఎవరైనా మనకి వేములవాడలో బస్టాండ్లో దిగడం జరుగుతుంది. ఇక్కడ నుండి మనకు ఆలయం వద్దకి ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఆటోల ద్వారా మనం ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయం ఈ బస్టాండ్ నుండి దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మనం ఇక్కడ నుండి నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు. ఇది వేములవాడ యొక్క బస్టాండ్ ఏరియా. మనం బస్టాండ్ నుండి కొద్దిగా ముందుకు రాగానే మనకి ముందు ఒక రోడ్ ఉంటుంది. ఈ రోడ్ ద్వారా మనం ఇలా లెఫ్ట్ సైడ్లో స్ట్రైట్గా వెళ్తే ఆలయంకు చేరుకోవచ్చు. మనం బస్ స్టాండ్ నుండి ముందుకు రాగానే మనకి ఒక బ్రిడ్జి కనబడుతుంది. ఇది వేములవాడ యొక్క ఐకానిక్ బ్రిడ్జిగా మారబోతుంది. ఎందుకంటే వేములవాడ ఆలయ డెవలప్మెంట్ పనుల్లో భాగంగానే ఈ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది ఒక లెఫ్ట్ సైడ్ మాత్రమే బ్రిడ్జి పూర్తయింది. రైట్ సైడ్లో మనకి ఇంకా కడుతూనే ఉన్నారు, నిర్మాణం పూర్తవలేదు. ఇది కూడా ఆలయంతో పాటు పూర్తి చేసుకుంటే భక్తులకి చాలా ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి రావడానికి. ఈ బ్రిడ్జి కింద చూసుకున్నట్టయితే ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఇది నేరుగా వెళ్ళి మనకి వేములవాడ పక్కనే ఉన్న మిడ్ మానేరు డ్యామ్లో కలుస్తుంది. మీ అందరికి తెలిసే ఉంటుంది మానేరు డ్యామ్ గురించి. మనకి వేములవాడకి ఒక 5 కిలోమీటర్ల దూరంలో మిడ్ మానేరు ఉంటుంది. ఆ డ్యామ్లో ఇది కలుస్తుంది. ఈ వాగు మెయిన్గా వర్షాకాలంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ మొత్తం తగ్గిపోయినాయి, ఏం వాటర్ లేవు. ఆలయం ఇక్కడ నుండి దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు అక్కడి వరకు, లేదా మనకి ఆటోలు కూడా ఉంటాయి, ఆటోలు తీసుకొని వెళ్ళచ్చు. ఒకవేళ మీరు కార్లో వచ్చినట్టయితే మనకి బ్రిడ్జి దాటంగానే రైట్ సైడ్ రూట్ ఉంటుంది. ఆ రూట్ ద్వారా వెళ్తే మనం వేములవాడ గుడి యొక్క పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోవచ్చు. పార్కింగ్ ప్లేస్ చాలా విశాలంగా ఉంటుంది. వేములవాడ గుడి బయట బ్యాక్ సైడ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు పార్కింగ్కి. మనం బ్రిడ్జి దాటినాక వెంటనే మనకి స్ట్రైట్గా రోడ్ కనబడుతుంది. ఆ స్ట్రైట్గా మనం వెళ్తే దేవాలయం చేరుకోవచ్చు. మనం రైట్ సైడ్ నుండి వెళ్తే మనం నేరుగా మనం దేవాలయం యొక్క పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోవచ్చు. కార్లో వచ్చిన వాళ్ళు ఈ రైట్ సైడ్ తీసుకొని వెళ్తే నేరుగా పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఈ రోడ్డును కూడా వెడల్పు చేస్తున్నారు మనకు దేవాలయం అభివృద్ధి పనుల భాగంగా. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రోడ్డుకి ఇరువైపులా బిల్డింగ్లన్నీ కూలగొట్టడం జరిగింది. అది చూసుకుంటూ వెళ్దాం మనం. ఈ రోడ్డుకి ఇరువైపులా బిల్డింగ్లు మొత్తం కూలగొట్టడం జరిగింది. ఈ రోడ్డును వెడల్పు చేసే పనిలో భాగంగా ఇలా కూలగొట్టడం జరిగింది. ఈ రోడ్డును 4-వే లైన్గా మారుస్తున్నారు. ఇది పూర్తయితే మనకి వేములవాడ ఆలయానికి వెళ్ళడానికి భక్తులకు చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు ఉండకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్డుకి ఇరువైపులా బిల్డింగ్లు కూలగొట్టే పని దాదాపుగా అయిపోయి వచ్చింది. మనకి సైడ్లోకి డ్రైనేజీ వ్యవస్థలను కడుతున్నారు ఇప్పుడే. ఒకసారి డ్రైనేజీ పూర్తయితే రోడ్ వేయడం స్టార్ట్ చేస్తారు కావచ్చు. దాదాపుగా రోడ్ వర్క్స్ 50% పూర్తయ్యాయి. ఇక్కడ చూడవచ్చు, మీకు వర్క్స్ జరుగుతున్నాయి, రోడ్డుకు సంబంధించిన వర్క్స్. మనం టెంపుల్కి ఇంకొక 500 మీటర్స్ దూరంలో ఉన్నాము. మనమైతే బస్టాండ్ నుండి గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. మీ అందరికి తెలిసే ఉంటుంది, అంతకుముందు ఈ రోడ్డు సింగిల్ లైన్గా చిన్నగా ఉండేది. గుడి దగ్గరికి పోవడానికి కానీ రావడానికి కానీ చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఈ రోడ్డు వెడల్పు అయితే మనం చాలా ఈజీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతకుముందు ఈ రోడ్డుకి ఇరువైపులో అనేక షాపులు ఉండేవి. బట్టల షాపులు, గోల్డ్ షాపులు, ఇంకా అనేక రకాల షాపులు ఉండేవి. ఇప్పుడు అన్ని షాపులన్నీ మొత్తం కొలాప్స్ చేసేసారు. మళ్ళీ రోడ్ వెడల్పోయినాక మళ్ళీ షాపులన్నీ ప్రారంభం అవుతాయి.
మనం ఇంకొంచెం దూరం వెళ్తే టెంపుల్ చేరుకోవచ్చు. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది అదే రాజన్న ఆలయం మెయిన్ ద్వారము, ప్రధాన ద్వారము. వెనుక గోపురం చూసుకోవచ్చు, ప్రక్కనే రావి చెట్టు ఉన్నది. ఇక్కడ మొత్తం వర్క్ జరుగుతున్నాయి ముందట గుడి ముందు. ఇది వేములవాడ ఆలయం యొక్క ప్రధాన ద్వారం. మీరు చూసుకోవచ్చు ఇక్కడ గోపురం పక్కకే రావి చెట్టు కనిపిస్తుంది. మనకి మీరు చూసుకుంటే మనకి ద్వారానికి అడ్డంగా పెద్ద రేకులు అడ్డం పెట్టడం జరిగింది. ఎందుకంటే లోపల మనకి గుడి డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి కాబట్టి లోపలికి ఎవరు రానివ్వకుండా అడ్డం పెట్టడం జరిగింది. ఈ అభివృద్ధి పనుల కారణంగా మనకి దేవస్థానాన్ని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది కాబట్టి భక్తులకి దర్శనాలు వేములవాడ ఆలయ అనుబంధ దేవాలయం అయినటువంటి శ్రీ భీమేశ్వర ఆలయంలోకి మార్చడం జరిగింది. ఈ ప్రజెంట్ భక్తులందరూ భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే మనకి ద్వారం ముందర మనం రైట్ సైడ్లో వెళ్తే మనము నేరుగా గుడి యొక్క పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ తోవలో వెళ్తే మనం నేరుగా గుడి యొక్క పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోవచ్చు. మనకి గుడికి లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనం భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు రాజన్నను. మీరు చూసుకున్నట్టయితే గుడి యొక్క ప్రహరీ గోడను దాదాపుగా కూలగొట్టడం జరిగింది. లోపల అనేక పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కాంపౌండ్, గుడి యొక్క కాంపౌండ్ గోడ, చాలా ఎత్తైన గోడ. ఇది కూడా కూలగొడుతురు. ఇది రాజన్న యొక్క ప్రధాన ద్వారం. మనకి పక్కనే చూసుకోవచ్చు గోపురం పక్కనే రావి చెట్టు కనిపిస్తుంది. మనకి లోపల ఆలయం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది ప్రజెంట్. మీరు చూసుకున్నట్టయితే దాదాపుగా అన్ని నిర్మాణాలన్నీ కూల్చివేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది మనకి గర్భాలయం, రాజన్న యొక్క గర్భాలయం. ఆ గర్భాలయంలోనే రాజన్న కొలువుదీరి ఉన్నాడు. మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్లో ఉన్న దాదాపుగా అన్ని నిర్మాణాలన్నీ కూల్చివేయడం జరిగింది. మనకిది మెయిన్గా రాజన్న యొక్క గర్భాలయం. ఈ ఆలయాన్ని నల్లరాళ్లతో నిర్మించడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయం యొక్క చరిత్రను చూసుకున్నట్టయితే దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రిందట అర్జునుని యొక్క మునిమనుడు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు ఒక ఋషిని హత్య చేయడం జరుగుతుంది. అందువల్ల అతనికి బ్రహ్మ ఋషి హత్య శాపం తగులుతుంది. ఈ శాపాన్ని తొలగించుకోవడానికి రాజరాజ నరేంద్రుడు మన దేశంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలను తిరుగుతూ ఉంటాడు. అలా అతడు ఒకసారి మన వేములవాడకు రావడం జరుగుతుంది. అతడు వేములవాడలోని ప్రస్తుత దేవాలయం యొక్క ధర్మగుండం పక్కన కూర్చొని ఉండగా అతనికి ధర్మగుండంలో శివలింగం కనబడుతుంది. ఆ శివలింగాన్ని తీసుకువచ్చి రావచెట్టు ప్రక్కన ప్రతిష్ఠించి రాజరాజ నరేంద్రుడు పూజలు చేస్తాడు. అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమై రాజరాజ నరేంద్రుడికి ఉన్నటువంటి ఆ శాపాన్ని తొలగిస్తాడు. దీంతో రాజరాజ నరేంద్రుడు మనకి ఈ దేవస్థానాన్ని నిర్మించడం జరుగుతుంది. అందువల్లనే ఈ దేవస్థానానికి రాజరాజ నరేంద్రుని పేరు మీదుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంగా పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారిని రాజరాజేశ్వరి పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది మన వేములవాడ రాజన్న ఆలయం యొక్క చరిత్ర. మీరు క్లియర్గా చూసుకోవచ్చు వేములవాడ గుడి, వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గా. మనకి ఆలయం అటు సైడ్ వైపున మనకి పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇదంతా రేకుల అవతల మొత్తం ఇదంతా పార్కింగ్ ఏరియానే. ఈ పార్కింగ్ ఏరియా అవతల మనకి గుడి చెరువు కనిపిస్తుంది. పార్కింగ్కి ఎలాంటి కష్టాలు ఇక్కడ వేములవాడలో ఉండవు. పార్కింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ. మనం చూసుకున్నట్టయితే మనకి వేములవాడ రాజన్న ఆలయంలోని ధర్మగుండం మనం చూడవచ్చు.
దాదాపుగా మొత్తం కూల్చివేయడం జరిగింది ధర్మగుండం. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది ధర్మగుండం. ధర్మగుండం మొత్తం కూల్చివేయడం జరిగింది. ఇది మన రాజన్న యొక్క ప్రధాన ఆలయం. మనం ఇక్కడ నుండి భీమేశ్వర ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ భక్తులకి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాజన్న యొక్క కోడె మొక్కులను భక్తులు ఎక్కడ చెల్లించుకుంటున్నారో అది కూడా చూసేద్దాం. చలో ఇప్పుడు మనం భీమేశ్వర ఆలయం దగ్గరికి వెళ్దాం పదండి. మనమైతే రాజన్న ఆలయం యొక్క ముందు రోడ్ నుండి భీమేశ్వర ఆలయం వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ శనివారం కాబట్టి భక్తులు కొంచెం తక్కువగా ఉన్నారు. అదే ఆదివారం, సోమవారం, మంగళవారం రోజులలో అయితే భక్తులు చాలా అధిక సంఖ్యలో ఉంటారు. ఇక్కడ నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, అంత రేంజ్లో భక్తులు ఉంటారు ఇక్కడ. మనం ఇప్పుడు భీమేశ్వర ఆలయం దగ్గరికి పోయి చూద్దాం ఎలా ఉందో. మనమైతే ఇప్పుడు వేములవాడ రాజన్న ఆలయం యొక్క వెనుక వైపు ఉన్నాము. మనం చూసుకోవచ్చు, మనకి వెనుక సైడ్ పెద్ద ద్వారం ఉన్నది ఇక్కడ. ఇది రాజన్న ఆలయం యొక్క వెనుక సైడ్ ద్వారము. మనం చూసుకోవచ్చు శివ యొక్క విగ్రహాన్ని. మనం ఇక్కడ నుండి కనిపిస్తున్న తోవ ద్వారా మనం స్ట్రైట్గా వెళ్తే మనం భీమేశ్వర ఆలయంలోకి చేరుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు, మనం ఈ తోవగుండా వెళ్తే మనం ఆలయం యొక్క అనుబంధ దేవాలయం అయినటువంటి బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంకు వెళ్ళిపోవచ్చు. ఈ సంధి గుండా వెళ్తే మనం ఇప్పుడైతే భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళిపోదాం. ఆలయం దగ్గరికి వెళ్దాం కాబట్టి మనం ఈనంగా వెళ్ళిపోదాం. మనకి వెనుక సైడ్లో ఉన్నటువంటి ద్వారం పక్కన రైట్ సైడ్ గల్లీలో నుండి వెళదాం. మీరు చూసుకున్నట్టయితే మనకి ద్వారానికి అడ్డంగా మనకి పెద్ద పెద్ద రేకులు పెట్టేశారు లోపలికి పోకుండా. మనం అందులోకి వెళ్ళలేం. మనకి రైట్ సైడ్లో భక్తులు స్నానం చేయడానికి వాటర్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కొత్తగా షెడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది ఇక్కడ. మనకి ధర్మగుండం ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి భక్తులు స్నానం చేయడానికి నల్ల నిర్మాణాలను నిర్మిస్తున్నారు ఇక్కడ. మీరు చూసుకున్నట్టయితే ఈ పైపు నిర్మాణాలన్నీ భక్తులు స్నానం చేయడానికి నల్లాలు కొత్తగా నిర్మిస్తున్నారు. ప్రజెంట్ అయితే మనకి ధర్మగుండం ఏది అవైలబుల్లో లేదు కాబట్టి ఈ కొత్త నిర్మాణాలను చేపడుతున్నారు. ఇలా మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళి మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనం భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు. అదే రైట్ సైడ్ వెళ్ళామనుకో మనం వేములవాడ ఆలయం యొక్క పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోవచ్చు. మీరు కారులో వచ్చినట్టయితే మీరు డైరెక్ట్ ఆ పార్కింగ్ ప్లేస్లోకి రావచ్చు. అక్కడ నుండి మీరు స్ట్రైట్గా భీమేశ్వర ఆలయంకి వెళ్ళడానికి ఒక 10 minutes అట్లా తీసుకుంటుంది టైం. దాదాపు ఒక 500 meters దూరం ఉంటుంది అంతే. అక్కడ నుండి మనకు రైట్ సైడ్లో చూసుకుంటే మనకి కళ్యాణకట్ట ఉంది, ఆలయం యొక్క కళ్యాణకట్ట. ఇక్కడ తల వెంట్రుకలు తీసుకునే వాళ్ళు ఇక్కడ తీపిచ్చి మనకి ఇప్పుడు చూపించినటువంటి అక్కడ స్నానాలు చేసి నేరుగా అయినంగానే భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు.
మనకి ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళొచ్చు. రైట్ సైడ్ వెళ్తే మనం పార్కింగ్ ప్లేస్ నుండి ఇటు రావచ్చు స్ట్రైట్. సరే పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మనం ఇప్పుడు చూస్తున్నదంతా వేములవాడ యొక్క పార్కింగ్ ప్లేసు. ఇదంతా పార్కింగ్ ప్లేసే. అంతకుముందు ఈ ప్లేస్లో మనకి చెరువు ఉండేది. అప్పుడు పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చెరువును కొంచెం బ్యాక్ సైడ్ అడ్డుకట్ట వేసి దానికి మనకి ఈ ప్లేస్ని అంతా పార్కింగ్ చేశారు. ఇప్పుడు పార్కింగ్కి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్. మనకి రైట్ సైడ్లో ఉన్నది వేములవాడ యొక్క ఆలయం. ఇక్కడ నుండి అంతా పార్కింగ్ ప్లేసే. మనకి అక్కడ కనిపిస్తున్న అవతల మనకి గుడి చెరువు ఉంటుంది. ఇక్కడ నుండి మనం ఈ రోడ్డు ద్వారా అటు లోపలికి భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు. మనం ఇంతకుముందు వచ్చినట్టు మనం పార్కింగ్ ప్లేస్ నుండి బయటకు రాగానే ఈ గేట్ దాటగానే మనకి స్ట్రైట్గా రోడ్ ఉంటుంది. ఆ రోడ్డు ద్వారా మనం భీమేశ్వర ఆలయంలోకి చేరుకోవచ్చు. ఇది కళ్యాణకట్ట, మనం ఇంతకుముందు చూసుకున్నాం. కళ్యాణకట్ట పక్కన స్ట్రైట్గా వెళ్తే మనం భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు. మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి గుడి చెరువు ఉంటుంది. రైట్ సైడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో క్యూ లైన్లు కొత్తగా నిర్మించారు భక్తుల కోసం. మనకి దగ్గరలో శివరాత్రి ఉన్నది కాబట్టి అప్పుడు భక్తులు అధిక మొత్తంలో ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి వారి కోసం ప్రత్యేకమైన క్యూ లైన్లను కూడా కొత్తగా నిర్మించడం జరిగింది. మనం వచ్చేసినాం భీమేశ్వరాలయం ముందుకి. మనకు కనిపిస్తుంది ఇక్కడ భీమేశ్వరాలయం లోపల వెళ్ళడానికి ఈ గేట్ను కొత్తగా నిర్మించారు. మనకి ఎడమ వైపున క్యూ లైన్ల ద్వారా మనము భీమేశ్వరాలయం లోపలికి వెళ్ళిపోవచ్చు. కనబడుతున్న క్యూ లైన్ల ద్వారా ఇవన్నీ కొత్తగా నిర్మించారు. మనకి కనబడుతున్న షెడ్ కూడా కొత్తగా నిర్మించడం జరిగింది. అలాగే మనం చూసుకోవచ్చు ఎదురుగా మనం శివుని యొక్క విగ్రహాన్ని. దాని పక్కన ఇంకా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి ఇంకా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. మనం ఇక్కడ నుండి ఇలా ముందుకు వెళ్తే భీమేశ్వరాలయం యొక్క ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మనకి భీమేశ్వరాలయం యొక్క ప్రధాన ద్వారం ఎదురుగానే ప్రసాదం కౌంటర్లు కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు మనం ప్రసాదం కౌంటర్లు. ఇక్కడ చూసుకున్నట్టయితే భీమేశ్వరాలయం యొక్క ప్రధాన ద్వారం. మనకి వేములవాడ రాజన్న ఆలయంలో దాదాపుగా దర్శనాలతో పాటు కోడెమొక్కులు కూడా భీమేశ్వరాలయం లోపలనే జరుగుతున్నాయి. ఇప్పుడు కనిపిస్తున్న మనకి ద్వారం లోపలనే భీమేశ్వర ఆలయంలో రాజన్న యొక్క దర్శనాలు మరియు కోడెమొక్కులు కూడా జరుగుతున్నాయి. ఇది భీమేశ్వరాలయం యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఉన్నటువంటి గోపురము. భీమేశ్వరాలయం ముందు నుండి మనకి కుడివైపున స్ట్రైట్గా వెళ్తే మనకి దేవాలయం యొక్క అనుబంధ దేవాలయం అయినటువంటి రాజన్న దేవస్థానం యొక్క అనుబంధ దేవాలయం అయినటువంటి బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవచ్చు. మనకు కనిపిస్తున్న ఈ మార్గం కూడా వెళ్తే మనకు బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్లో మనకి బద్దిపోచమ్మ ఆలయం యొక్క క్యూ లైన్లు ఉన్నాయి. ఈరోజు అయితే భక్తులు తక్కువగానే ఉన్నారు. ఇవాళ శనివారం కాబట్టి రేపటి నుండి మనకి వేములవాడకి భక్తులు అధిక మొత్తంలో రావడం జరుగుతుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నదైతే బద్దిపోచమ్మ అమ్మవారి యొక్క ఆలయం. ఇది వేములవాడలోని శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి యొక్క ఆలయం. ఈ ఆలయానికి వెనుక వైపున మనకి చాలా పెద్ద నూతన నిర్మాణాలు కట్టడం జరుగుతుంది. అవి ఆలయం యొక్క మండపాలుగా కట్టడం జరుగుతుంది. అవి పూర్తయితే భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. దర్శనం చేసుకోవడానికి కానీ, రావడానికి కానీ, పోవడానికి కానీ.
మనకి బద్దిపోచమ్మ ఆలయం ఎదురుగానే పక్కనే మనకి ఇంకొక ఆలయం కూడా ఉంటుంది, అది కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మనకి బద్దిపోచమ్మ ఆలయం ఎదురుగానే ఇది శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం ఉంది. వేములవాడకు వచ్చిన భక్తులందరూ తప్పనిసరిగా ఇందులో కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇది శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం. మనకి దాని పక్కనే మనకి బద్దిపోచమ్మ ఆలయం. సోమవారం రోజునైతే ఇక్కడ అధిక మొత్తంలో ప్రజలు ఉంటారు. ఈ క్యూ లైన్లు మొత్తం నిండిపోతాయి. మనం చూసుకోవచ్చు బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం వెనకాల మనకి కొత్తగా నూతనంగా నిర్మిస్తున్న మండపాలు. ఇవి ఒకసారి పూర్తయితే భక్తులకు సులభంగా ఉంటుంది దర్శనం చేసుకోవడానికి కానీ, రావడానికి కానీ, పోవడానికి కానీ. రాబోయే కాలంలో ఇవి పూర్తయినాక మనం బద్దిపోచమ్మ అమ్మవారిని సులభంగా దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది వేములవాడ రాజన్న ఆలయం వద్ద ప్రస్తుత పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసుగా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.